అగ్ని ఈ విశ్వంలో జీవించి ఉన్న ప్రతి జీవి నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అగ్ని లేకుండా మన జీవన మనుగడ ఒక ప్రశ్నార్థకం. విశ్వంలో ఉన్న ప్రతి జీవి పంచభూత తత్వాలతో నిర్మితమవుతాయి. మొదటగా మనము అసలు ఈ పంచభూతాలు ఏంటో తెలుసుకుందాం. ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవిని మనము 2 విధాలుగా వర్ణించవచ్చు. ఒకటి స్థూల శరీరం, మరొకటి సూక్ష్మ శరీరం. ఇందులో స్థూల శరీరం పంచభూతాలతో నిర్మితమైనది. మొదటిగా మనము భూమితత్వాన్ని తీసుకుంటే మనకు కళ్ళకు కనిపించే ఈ శరీరాన్ని భూమితత్వంగా తీసుకోవచ్చు. రెండవది వాయుతత్వం, మనకు ప్రాణవాయువు రూపంలో తోడ్పడుతూ ఉంటుంది. మూడవది నీటి తత్వం, శరీరంలోని ప్రతి ద్రవ పదార్థాన్ని మనం నీటి తత్వంగా తీసుకోవచ్చు. నాలుగవది అగ్నితత్వం. ఈ అగ్ని 13 వేర్వేరు విధాలుగా మన మనుగడకి తోడ్పడుతుంటుంది. అందులో ఒకటి జఠరాగ్ని అంటే గ్యాస్ట్రిక్ యాసిడ్. దీని ద్వారానే మనము తీసుకున్న ఆహారాన్ని పోషకాలుగా మార్చి శరీరానికి ఇవ్వగలుగుతున్నాం. రెండవది 7 రకాలైన ధాత్వాగ్నులు. వీటినే మనము టిష్యూ ఎనర్జీస్గా అంటాము. ధాత్వాగ్నుల్లో మొదటిదైన రసాగ్ని అంటే ప్లాస్మా ఫైర్. దీని ద్వారానే మనము రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నాం. రెండవది రక్తాగ్ని. దీని ద్వారానే మనము ప్రాణవాయువుని తీసుకోగలుగుతున్నాం. మూడవది మాంసాగ్ని అంటే మజిల్ ఫైర్. దీని ద్వారానే మనము స్థూల శరీరాన్ని కదిలించగలుగుతున్నాము. నాలుగవది మేధాగ్ని అంటే ఫ్యాట్ ఫైర్. దీని ద్వారానే మనము టెంపరేచర్ రెగ్యులేషన్ చేయగలుగుతున్నాం. ఐదవది అష్టాగ్ని అంటే బోన్ ఫైర్. దీని ద్వారానే మనము ఒక శరీర ఆకారాన్ని పొందుతున్నాం. ఆరవది మజ్జాగ్ని అంటే మ్యారో ఆర్ నర్వస్ టిష్యూ ఫైర్. ఏడవది పురుషులలో అయితే శుక్రాగ్ని, స్త్రీలలో అయితే అస్త్వాగ్ని అంటారు. ఈ అగ్ని ద్వారానే మనము తర్వాతి తరాల వాళ్ళను సృష్టించే శక్తిని కలిగి ఉన్నాం. మిగిలిన 5 పంచభూతాగ్నులు. ఐదవది ఆకాశతత్వం. ప్రతి జీవిలో ఈ 4 అగ్నులు లేని ఎంటీ స్పేస్ని మనము ఆకాశతత్వంగా తీసుకోవచ్చు. మన మానవ శరీరంలో సైన్స్ ప్రకారం వీటిని స్పేసెస్ అంటారు. అంటే పెరిటోనియల్ స్పేస్, ప్లూరల్ స్పేస్ లాంటివి. అయితే ఈ పంచభూతాలలో అగ్నికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే మానవులకు దైవత్వంతో అంటే డివైన్ ఫోర్సెస్తో కనెక్షన్ అగ్నితోనే జరుగుతూ ఉంటుంది. మన నిత్య పూజ నుంచి హోమాల వరకు అగ్ని ప్రమేయం లేకుండా సంపూర్ణం కానే కాదు. దీపము, నైవేద్యము, హోమము, యాగము వంటి వాటికి మనకి అగ్ని కావాల్సిందే. అసలు సృష్టి ఆరంభం కూడా అగ్నితోనే జరిగిందని మీకు తెలుసా? బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టిని చేయడానికి తప అంటే వేడి, తపస్సు ద్వారానే సృష్టించాడు. వేదములలో మొదటిదైన ఋగ్వేదం కూడా అగ్ని యొక్క మంత్రంతోనే ఇలా మొదలవుతుంది. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. అసలు మన సనాతన ధర్మంలో అగ్నిదేవుని యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఒక అగ్ని మాత్రమే విశిష్టమైనది. ఎందుకంటే మిగతా 4 పంచభూతాలు అంటే నీరు, వాయువు, భూమి, ఆకాశం కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కానీ అగ్నిని తాకిన ప్రతి వస్తువు పావనమవుతుంది, అంటే ప్యూరిఫై అవుతుంది. ఇంతకీ ఈ అగ్నిదేవుడు ఎవరు? కారణం అగ్నిదేవుడు సప్తర్షులలో ఒకరైన కశ్యపునికి మరియు దేవమాత అయిన అదితికి పుట్టిన సంతానం. అగ్నిదేవుడు అష్టదిక్పాలకులలో ఒకరు. ఈయన ఆగ్నేయ దిక్కు లేదా సౌత్ ఈస్ట్ డైరెక్షన్కి అధిపతి. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే ప్రపంచం అంతా ఈ దిక్కుల్ని 5000 సంవత్సరాల నుంచి వాడుకలో తెస్తే మనం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నాం. అగ్నిదేవుడు మరియు ఆయన భార్య అయిన స్వాహాదేవితో కలిసి మానవులు యజ్ఞ యాగాది క్రతువులలో స్వాహా మంత్రాన్ని ఉపయోగించి దేవతలకు ఇచ్చే హవిస్సుని దేవతలకు అందజేస్తారు, అంటే టెలిపోర్టేషన్ చేస్తారు. ఈ హవ్య భాగాన్నే మనము కవ్యము అని అంటాము. అందువలనే ఈయనకు కవ్యవాట్ అని కూడా పేరు ఉంది. ఇదే అగ్ని ద్వారా మనము పితృదేవతలకు స్వధా మంత్రాలను ఉపయోగించి పితృతర్పణాన్ని ఇస్తున్నాం. మనము ఈనాటికి జీమెయిల్స్, వాట్సాప్స్ మరియు పోస్టల్ సర్వీసెస్ ద్వారా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మెసేజెస్ లేదా వార్తలను అందించి మనము సైన్స్లో చాలా పురోగతి చెందామని అనుకుంటున్నాం. కానీ మన సనాతన ధర్మంలో కొన్ని లక్షల సంవత్సరాలు అంటే సత్యయుగం నుంచే మనము దేవతలకు హవిస్సును మరియు పితృదేవతలకు తర్పణాలను మరియు ఇతర కానుకలను అగ్నిదేవుని ద్వారా అందజేస్తున్నాం.
అది కూడా ఎటువంటి సమయాంతర్యం లేకుండా. అగ్నిదేవుడు సృష్టి ఆరంభం నుంచే ధర్మస్థాపన కొరకు తన విశిష్టమైన పాత్రను పోషించాడు. సృష్టి ఆరంభంలోని బ్రహ్మదేవుని కుమార్తె అయిన సంధ్యాదేవి తన వల్ల జరిగిన తప్పులకు పశ్చాత్తాపంగా స్థూల శరీరాన్ని అగ్నిలో ప్రవేశించి పావనం చెందాలని అనుకుంటుంది. శంకరుని ఆజ్ఞానుసారం తను జ్యోతిష్ఠోమం అనే శ్రౌత యజ్ఞంలో తన శరీరాన్ని విడిచిపెడుతుంది. మిగిలిన తన సూక్ష్మ శరీరాన్ని 2 భాగాలుగా చేసి మనం ఈనాటికి చూస్తున్న ప్రాతఃసంధ్య మరియు అసుర సంధ్యగా చూస్తున్నాం. అగ్నిలో పావనమైన తన స్థూల శరీరం తర్వాతి జన్మలో అరుంధతిగా ఉద్భవించి వశిష్ఠుని వివాహమాడుతుంది. త్రేతాయుగంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి అగ్నిదేవుడు ఇచ్చిన దివ్య పాయసంతోనే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. రామరావణ యుద్ధానంతరం సీతాదేవి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపిస్తూ అగ్నిదేవుడు సాక్షిగా ఈ ప్రపంచంలో చిరకాలంగా ఉండిపోయాడు. లంకా దహన సమయంలో హనుమంతుల వారి వాలానికి ఎటువంటి హాని కలగకుండా ధర్మం వైపు నిలుచుకున్నాడు. ద్వాపర యుగంలో ద్రుపదుడు పుత్రకామేష్టి కోసం చేసిన యాగంలో ధర్మ సంస్థాపనకై ఉద్భవించిన ద్రౌపది దేవి అగ్నిలోనే పుట్టింది. అందుకే ఆమె పేరు యజ్ఞశయని. ద్రోణాచార్యులను వధించడానికి చేసిన ఈ యజ్ఞంలో ద్రుపద పుత్రుడు దృష్టద్యుమ్నుడు కూడా జన్మించాడు. అని కురుక్షేత్రంలో పాండవ సైన్యం తరఫున సైన్యాధ్యక్షాన్ని వహించాడు. ధనుర్ధారి అయిన అర్జునుడికి కూడా గాంధీవం అనే ధనస్సుని అగ్నిదేవుడే ఇచ్చాడు. ఈ ధనస్సుతోనే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో అసమానమైన ధనుర్విద్యను ప్రదర్శించాడు. ఇప్పటి వరకు మన ఛానల్లోని సనాతనం ద అల్టిమసీలో సనాతన భాగాన్ని చూసాం కదా. ఇప్పుడు అల్టిమసీ భాగాన్ని చూద్దాం. అగ్నికి ఉండవలసిన 2 లక్షణాలు అంటే అసమానత, అంటే 2 భాగాలు ఒకేలాగా లేకపోవడం మరియు స్థిరంగా ఒక చోట ఆగకపోవడం. దీనినే మనం సైన్స్లో అసిమెట్రీ అండ్ కైనెటిక్ ఫోర్స్ అని అంటాము. దీన్ని కూడా మన ఋషులు ఈ సైన్స్ పరమైన అసమానత మరియు అస్థిరత వంటి అగ్నిదేవుడి యొక్క రూపాన్ని మనకు వివరించారు. దీని ఆధారంగానే మన పూర్వీకులు అనేక చెక్కడాలను చెక్కారు. ఇందులో అగ్నిదేవుణ్ణి ఇలా అద్భుతంగా చూపించారు. ఈ కనబడుతున్న విగ్రహంలో మనకు అగ్నిదేవుడికి 2 తలలు, అది కూడా సమాంతరంగా లేకపోవడం, మరియు 7 భుజాలు, ఒకవైపు 4 మరోవైపు 3 భుజాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది కూడా ఒక అసమానతత్వము కనబడుతుంది. మరియు ఈ అగ్నిదేవుడి పాదాలు కూడా 3 ఉన్నాయి. అంటే ఒకవైపు 2 మరోవైపు 1. ఇది కూడా ఈ సైన్స్ని అప్లై చేస్తూ చూపించే ఒక శిల. ఈ అసిమెట్రీ మరియు కైనెటిక్ ఫోర్స్ అంటే అసమానత, అస్థిరత అనేది మనము 3000 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. కానీ మనకు లక్షల సంవత్సరాల నుంచి వీటి వర్ణన చాలా అద్భుతంగా ఇచ్చారు కదా. ఎంత గొప్పది మన సనాతన ధర్మం. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గురుభ్యో నమః.